హలో, ఎవరండి? హలో, మోహన్ కృష్ణ గారా? అవునండి. మీరెవరు? నేను బెంగళూరు బిఎస్ఎన్ ఆఫీస్ నుంచి చేస్తాను. మీ ఆధార్ నెంబర్ చెప్తాను చూడండి, 3525. ఈ ఆధార్ కార్డు మీద ఉన్న సిమ్ నుంచి అసలైన చిత్రాలు కర్ణాటక అంతా వెళ్తున్నాయి. అశ్లీల చిత్రాలా? సార్, ఆధార్ నెంబర్ నాదేనండి, కాకపోతే సిమ్ నాది కాదు. దాని నుంచి తీసేయండి సార్. తీసేయాలా? సరే, ఈ దగ్గరలో ఉన్న స్టేషన్ సిఐ గారికి కలుపుతాను, లైన్లో ఉన్నాను. సిఐ గారికి కలుపుతారా? హలో, ఇదిగో లైన్లో ఉన్నారు, మాట్లాడుకోండి. మీరా? కర్ణాటక మొత్తం మీ అశ్లీల చిత్రాలు మారు మోగిపోతున్నాయి. వీడియో కాల్ చేస్తాను, లైన్లోకి రండి. అలాగే సార్, వస్తా సార్. సార్ నమస్తే, నేనే అండి. చూస్తాను పద్ధతిగానే ఉన్నావు కదా, నీకేం పోయేగలం? నీ మీద 16 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. సార్, నేను అలాంటి కాదు సార్. మాది చాలా పరువు కల కుటుంబం. చుట్టుపక్కల ప్రాంతాల్లో నేనంటే చాలా గౌరవం సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మీరే హెల్ప్ చేయండి సార్. సరే, నువ్వు చూస్తాను మంచిలాగా ఉన్నావు కానీ బాంబేలో మా పై ఆఫీసర్ ఉంటాడా, ఆయన హెల్ప్ చేయగలడు. ఆయన నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఆయన ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయరు, 1-2 సార్లు చెయ్యి. అలాగే సార్, చేస్తా సార్. ఏంటి నా కర్మ ఇట్లా జరిగింది? నా పరివేం కావాలి సార్. నమస్తే సార్. చూడండి మోహన్ కృష్ణ, మీ గురించి మా బెంగళూరు సిఐ గారు మొత్తం చెప్పారు. మీరు చాలా మంచివారని కూడా చెప్పారు. మీ మీద 16 కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా ఇండియాలో ఇంకెన్ని కేసులు ఉన్నాయో వెరిఫై చేయాలి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మిస్టర్ ఉదయ్ కుమార్, ఒకసారి ఈ నెంబర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. సార్, ఇతని పేరు మీద బొంబాయిలో 30 కేసులు ఉన్నాయి సార్. ఇది కాకుండా డ్రగ్స్, తర్వాత ఉమెన్ ట్రాపింగ్, అలాగే సార్ గత నెల జరిగిన కళ్యాణ్ పకోడా కేసు ఉంది కదా సార్, అతను హవాలా డబ్బులు 30 కోట్లు కానీ 1% కమిషన్ అతను బ్యాంక్ అకౌంట్ లో పడింది సార్. చూశారుగా మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో. నేనేం చేయగలను? ఇక మీ లోకల్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సార్, నాకు ఎలాంటి పాపం తెలియదు సార్. మీరే నన్ను కాపాడాలి సార్. నేనేం చేయాలని చెప్పండి సార్. సరే, నేను మీకు హెల్ప్ చేస్తాను. సుప్రీంకోర్టుకి రిసిప్ట్ కట్టాలి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మీ చుట్టూ ఎవరు లేరుగా? ఇక్కడ ఎవరు లేరు సార్. ఒకసారి మీ కెమెరా తిప్పి చూపించండి. 30 లక్షల కమిషన్ తీసుకున్నావో లేదో ఎంక్వైరీ తెలుద్ది. ముందు ఎక్కడైనా సరే తెచ్చి నువ్వు ఆ 30 లక్షలు మేము చెప్పిన అకౌంట్కి నువ్వు వేస్తే అది వెరిఫై చేసి తిరిగి మీకే ఇచ్చేస్తాం. ఓకే సార్, ఇప్పుడే సార్. ఏంటి 4 రోజుల నుంచి చూస్తున్నాం అన్న డల్గా ఉన్నాడు? అవును, పద ఇల్లు అడుగుదాం. అన్న ఏంటన్నా 4 రోజుల నుంచి చూస్తున్నా, చాలా డల్గా ఉన్నావు. ఏమన్నా ప్రాబ్లమా? అన్న, మేమేమన్నా సహాయం చేయగలమా? ఊరి అన్న, పిచ్చోళ్ళ ఉన్నావే, నువ్వు మోసపోయావన్నా. మన కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు సైబర్ క్రైమ్స్ మీద ఎన్ని వీడియోలు చేస్తున్నారు. అది డిజిటల్ అరెస్ట్ మోసం కదా. నువ్వు వెంటనే 1930 ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వు. లేదంటే మన పోలీస్ స్టేషన్లో తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి కంప్లైంట్ రైజ్ చేస్తే నీ అమౌంట్ ఏమన్నా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా వెళ్ళన్నా ఇమీడియట్ గా. ఓకే. నమస్తే మేడం, కంప్లైంట్ ఇవ్వాలి మేడం. సార్ నమస్తే సార్. చెప్పండి. సీఏ గారికి సార్, ఏం లేదు సార్, సైబర్ క్రైమ్ ఒకటి జరిగిందంట, కంప్లైంట్ ఇద్దామని వచ్చారు. మోహన్ అని. నమస్తే, కూర్చోండి. మీ పేరు? మోహన్ సార్. చూసారుగా ఈ సిబిఐ అధికారులను ఏ విధంగా బెదిరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మేము తెలియజేయడం ఏమనగా, ఇలాంటి ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే ఎవరో కూడా వాట్సాప్ కాళ్ళు ఎత్తొద్దు. సిబిఐ అధికారులు అని బెదిరిస్తూ ఉంటారు, అయినా కూడా మీకు భయపడవద్దు. మీ ఫోన్ నెంబర్లు, మీ ఆధార్ నెంబర్ మీద ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి మీద అసాంఘిక మెసేజ్లు వచ్చినాయని, మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి చెప్తారు. వాటికి అన్నీ కూడా మీరేం భయపడద్దు. వీటి మీద మేము మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం జిల్లా అంతా కూడా విస్తృత ప్రచారం చేయబడుతుంది. అయినా కూడా ఎక్కడో ఇక్కడ ప్రతిరోజు ఈ ఆర్థిక నేరాలు జరుగుతూనే ఉంటున్నాయి.
కాబట్టి మీరు దీని మీద అవగాహన కల్పించుకోవడానికి కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే 1930కి కాల్ చేయండి, మీ డబ్బులు హోల్డ్ చేయబడతాయి. దాని తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం మీరు తిరిగి పొందవచ్చు. కావున మీ అంతా దీని మీద అవగాహన కలిగించుకుని ఈ ఆర్థిక నేరాలకు గురి కాకుండా ఉంటారని కోరుకుంటూ ఇట్లు మీకు ఆర్పెట్ సిఏ.